డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మరి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్లో చాలా వరకు చూసుకుంటే కొంచెం గందరగోళం అయితే కనిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అర్థం చేసుకునే విషయంలో కానీ, సమాధాన పడే విషయంలో కానీ అడ్జస్ట్మెంట్ అవ్వరు. కొన్ని చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి రిలేషన్షిప్లో ఉన్నప్పుడు. లవ్ అనేది అయిపోయిందా, ప్రేమ అనేది ఇంకా లేదా, ఇంతేనా, ఇంతే ప్రేమిస్తారా నన్ను అనే ఒక ఆలోచనలు వస్తాయి, కన్ఫ్యూజన్లో కూడా ఉంటాం. మరి ఇలాంటి టైంలోనే మనము మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళడానికి చూస్తూ ఉంటాం. మరి మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు వచ్చేటటువంటి ఆన్సర్ అనేది కరెక్ట్గా లేకపోతే దానివల్ల వచ్చే నష్టాలు కూడా చాలానే ఉంటాయి. మరి అటువంటి సమయంలో మనము కౌన్సిలర్స్ దగ్గరికి, ఏదైనా మోటివేషనల్ స్పీకర్స్ దగ్గరికి వెళ్తే మనకి మంచి సరైన సమాధానం మనకి దొరికే అవకాశం అయితే కల్పిస్తుంది. మరి ఈరోజు మీతో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మాట్లాడడానికి మీ ముందుకైతే వచ్చేసాను. మరి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ కౌన్సిలర్ రజనీ రమ గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే. సీక్రెట్ ఆఫ్ హ్యాపీ రిలేషన్షిప్. చాలామంది ప్రేమ కొద్ది రోజులే బాగుంటుందా, ఇంతేనా ప్రేమ అంటే? కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకుంటారు, కొంతమంది పెళ్లి చేసుకున్నాక ప్రేమిస్తారు. ఎక్కడ ఏది చూసినా కూడా మధ్యలో అనేది అది డైవర్ట్ అవుతూనే ఉంటుంది. అలా అప్పుడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ప్రేమ కొద్ది రోజులే బాగుంటుందా, ఇంతేనా? అట్లా రిలేషన్షిప్ బాగుండాలి, లవ్లీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలంటే సీక్రెట్స్ ఏంటి మేడం? లవ్ అనేది అతిగా ఉండకూడదు. అతిగా అంటే ఓవర్ కేరింగ్ తీసుకుంటారు, నాకు నీ మీద ప్రేమ ఉంది అని. అది విసుగ్గా ఉంటుంది కొంతకాలం. ఏంటంటే వెంటాడుతున్నట్టు ఆ ప్రేమ ఎలా తయారవుతుందంటే చివరికి అనుమానం, సాడిస్టిక్ మెంటాలిటీగాను, ఒక నిమిషం కనపడకపోతే ఎటు వెళ్ళిపోయావు, ఇలా ఉండకూడదు. అలాంటి ప్రేమలు ఉండకూడదు. ప్రేమ అనేది ఎప్పుడైనా సరే దూరం నుంచి చూసేదే. తాబేలు తన పిల్లల్ని దూరం నుంచి ప్రేమగా చూస్తుంది, దగ్గరికి వెళ్ళదట. ప్రేమ లేదని కాదు కదా, ఆ పిల్లలు ఎలా ఉన్నాయి ఏంటి అని దూరం నుంచి చూస్తుందంట. అలాగే దూరం నుంచి కనిపెడుతూ ఏది కావాలి, ఎలా ఉండాలి, తనకేంటి, ఇవన్నీ మనం దూరం నుంచి గమనించవచ్చు. దూరం నుంచే మనము ఆమెకి చేయవలసినవన్నీ చేయవచ్చు. అంటే దూరం అంటే ఎక్కడ ఉండి కాదు, ఇంట్లో నిత్యం మనం తిరుగుతూనే ఉంటాం కదా, కానీ వెంటాడకూడదు. ఫోన్ మాట్లాడుతుంటే ఏం చేస్తున్నావు, కనపడలేదు, ఇది ఎలా ఉంటుంది కదా? ప్రేమ అనిపించుకుంటుందా, లేకపోతే మన మీద ఒక నిఘా వేసినట్టు ఏమనుకుంటుందా అమ్మాయి? ఏ వయసులోనైనా సరే అది ప్రేమ అనుకుంటావు. ఎటుపోయింది, కనిపించలేదు. ఫోన్ మాట్లాడుతున్నావు అనుకో, ఏం కనిపించలేదు, ఫోన్ మాట్లాడుతున్నావా అంటారు. అంటే ప్రేమిస్తున్నావు అనుకోవచ్చు కదా మేడం. నీ ప్రేమ దేన్ని డామినేట్ చేయట్లా. నీ ప్రేమని నువ్వు అడిగిన ప్రశ్న అనుమానంతో వేసినట్టుగా అనిపిస్తుంది. లేకపోతే చేయవలసిన పని ఏదో అక్కడ ఆగిపోయింది, అది మానేసి నువ్వు ఇక్కడ ఉన్నావేంటి అనేది డామినేట్ చేస్తుంది ప్రేమని కదా. కాబట్టి అలా ఉండకూడదు, చక్కగా ఉండాలి, ప్రేమగా ఉండు, అన్నీ కనుక్కుంటూ ఉండు, కలిసిమెలిసి ఉండాలి. అయితే ఏంటంటే ప్రేమ అనేది వ్యామోహం, ప్రేమ రెండు వేరు. ప్రేమ వ్యామోహంగా ఉండకూడదు. దీనికి ఏంటంటే తేడా, ఇప్పుడు ఒక చేప పిల్ల ఉంటుంది. చేప పిల్ల ఏం చేస్తుంది, నీళ్ళల్లో ఉంటుంది. ఆ పిల్లే కానీ చేపే కానీ పెద్దదైనా కానీ అవి ఉన్నప్పుడు ఆ నీళ్ళల్లో అది ఉన్నంతవరకు హ్యాపీ. పైన ఎండ వేడెక్కిపోయినప్పుడు దానికి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయినప్పుడు అది అక్కడ ఉండలేదు, వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. అంటే దానికి అది ఏం అవసరం, అక్కడ ఒక వాతావరణం కావాలి, ఒక వాటర్ కావాలి, దానికి ఆహ్లాదంగా ఉండాలి. ఆ వాటర్లో దానికి సంబంధించిన నాచు అలాంటివేవో ఆహార పదార్థాలు ఉంటాయి. అవన్నీ ఎప్పుడు నీళ్లు ఉన్నంత వరకు ఉంటాయి. అంటే దానికి అది అవసరం, దానికి అదన్నీ అక్కడ ఉంటాయి కాబట్టి అదంటే ప్రేమ. ఆ వాతావరణం అన్నా, ఆ ఫుడ్ అన్నా దానికి ప్రేమ. అక్కడ ఆడుతూ పాడుతూ జీవిస్తుంది అది. ఎప్పుడైతే ఎండ ఎక్కువ పెరిగి వాటర్ ఎండిపోతుందో అది ఇంకా ఆ ప్రేమతో అక్కడే ఉంటే అజ్ఞానం. ఇంకా అక్కడ నాకు ప్రేమ దొరకదు, నాకు కావాల్సింది దొరకదు. అక్కడి నుంచి ఏం చేయాలి, అవసరం అయిపోగానే వెళ్ళిపోవాలి. కాబట్టి అది అక్కడే ఉందంటే ఇంకా భూమి వేడెక్కి చనిపోతుంది ఆ వాటర్ లేక, పైన ఎండ వేడికి. అంటే ఎవరు అయినా సరే ప్రేమిస్తున్నాము అంటే ఒక భర్త భార్య జీవితకాలం కలిసి ఉండాలి. మనం కలిసి ఉండాలంటే ఒక ప్రేమ కావాలి. ఒక ప్రేమ కావాలంటే మనం ఈ మధ్యలో ఉన్న విషయాలన్నీ సరి చేసుకుంటూ అడ్జస్ట్ అవుతూ ఎంతో ప్రేమగా ఉంటూ ఉంటాం. అంటే అవసరమే కాదు. చనిపోయిన తర్వాత ఎవరేంటో ఎవరికి తెలియదు. ఎవరో ఒకళ్ళు ముందు చనిపోతారు, రెండో వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకున్నాం, ఇంకోటి చేసుకున్నాం, చనిపోయేంత ఇది ఉండదు దాదాపుగా. ఉంది అంటే ఆ సిచ్యువేషన్స్ వేరుంటాయి, అక్కడ విషయాలు వేరుంటాయి, అది ఆ టాపిక్ వేరు. సరే, కాబట్టి ఒక ఇద్దరు మంది ఒక స్నేహమే
ఒక స్నేహం మధ్యలో ఒక ప్రేమ ఉంటుంది. మనం లైఫ్ టైం మనం మంచి స్నేహంగా ఉండాలి. అదొక అవసరమేగా. దేనికి ప్రేమిస్తున్నావు? మన ఇద్దరం ఒక లైఫ్ టైం స్నేహం నిలబెట్టుకోవడానికి మనం అనుకున్నాం కాబట్టి దానికి తగ్గ ప్రేమను మనం పెంచుకుంటూ వెళ్ళాలి. ఏ ప్రేమైనా సరే అవసరం మీద ఆధారపడే ఉంటుంది. అవసరమే ఒక బేస్ అన్నమాట. సో ఆ చేప పిల్ల అక్కడే ఉందంటే అది ప్రేమ అనిపించుకోదు, వ్యామోహం కదా. అది ప్రేమ ఉంది అని అంటే ఇంకా మనకి ఇది అది అయిపోయింది, మనం చనిపోతున్నాం, మనం అక్కడి నుంచి మన అవసరం అయిపోయింది, వెళ్ళిపోవాలి అనేది అనుకోలేదు అని అంటే అది వ్యామోహం కిందకి వెళ్తుంది. అంతే కదా, దాని అవసరం అంతవరకు. అలాగే ఏ ఇద్దరి మధ్యనైనా సరే ప్రేమ అనేది ఒక అవసరం, నీడ్. ఇప్పుడు మన ఇద్దరం మంచిగా మాట్లాడుకోవాలి, ఈ ప్రోగ్రామ్ చేయాలంటే మన ఇద్దరి మధ్యన ఒక అవగాహన, ఒక ఇష్టత అనేది ఉండాలి. దాన్నే ప్రేమ అని ఇంకొక సందర్భంలో మాట్లాడతాం. అంటే ఒక్కొక్క రిలేషన్కి ఒక్కొక్క అవసరం, నీడ్ అనేది ఉంటుంది. సో ఆ నీడ్నే ఇంకో రకంగా ప్రేమ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ ప్రేమలు అనేవి ఎప్పుడూ కూడా కాపాడుకుంటూ ఉండాలి. ఇవి అలాగే ఎటువంటి రిలేషన్ అయినా సరే, ఒక భార్య ఉంది, ఆ భార్య అయినా అంతే, భర్త అయినా అంతే, ఇద్దరు కూడా ఆ ప్రేమను కాపాడుకుంటూ, ఇందాక నేను చెప్పినట్టు ఇద్దరు అర్ధనారీశ్వరుల కింద సమానం, ఇద్దరు వేరు కాదు. ఇప్పుడు భార్య అంటే తల్లితో సమానం, అంటే సమానం అంటే అన్నీ చూస్తుంది. అంటే తండ్రి పెళ్ళికి ముందు అమ్మాయిని ఎలా చూస్తాడు, అలాగే భర్త కూడా పెళ్లి తర్వాత భార్యని అలాగే చూడాలి. అంటే తల్లిదండ్రులను వదిలిపెట్టేసి వచ్చింది కాబట్టి ఇతను కూడా అబ్బాయి కాబట్టి తండ్రి పాత్ర తీసుకోవాలి. భర్తే అన్నీ నిర్వర్తిస్తూ ఉంటాడు, కానీ భర్త తండ్రి లాంటి బాధ్యత, తండ్రి లాంటి ప్రేమని చూపించగలగాలి. ఆ అమ్మాయి కూడా అంతే. అలా ఇద్దరి మధ్య రిలేషన్ని అలా పెంచుకుంటూ ముందుకి వెళ్తూ ఉండాలి. గొడవలు జరగడం అనేది సహజమే కదా మేడం. ఎంత జరుగుతున్నా, ఫైటింగ్స్ అయినా, అది ఎవరి వల్ల వచ్చినా కూడా ఆ రిలేషన్ అనేది అలాగే మూవ్ ఆన్ అయిపోతూ ఉండాలి హ్యాపీగా. అంటే మళ్ళీ తర్వాత వెంటనే మళ్ళీ ఇద్దరు కలిసి మాట్లాడుకోవడము అట్లా ఉండాలి. అంటే ఎలా ఉండాలంటే అదే మీరు చెప్పినట్టు అది ఒకరికొకరు అండర్స్టాండింగ్ ఉండాలి. ఒకటి ఏంటంటే అసూయ అసలు ఉండకూడదు. ఇగో మెయిన్ ప్రతి భార్యాభర్తల మధ్యన అసూయ, వాళ్ళ మధ్యన అసూయ ఏంటి అంటారు, కాదు, ఖచ్చితంగా ఉంటుంది. ఏంటంటే ఒకళ్ళు ఎక్కువలో ఉండటం నచ్చదు, లేకపోతే ఒకళ్ళు మాట గట్టిగా ఉండటం ఇష్టం ఉండదు, అరిచి చెప్తారు ఒక్కొక్కళ్ళు భర్తలు. అలాగే కొంతమంది అమ్మాయిలు కూడా సహనం ఉండదు, వాళ్ళు అరిచే మాట్లాడతారు. ఇలా కాదు, ఈ రిలేషన్ మనకి లాంగ్ టైం ఉండాలి, ప్రేమలు గట్టిగా ఉండాలి, అంతా మనకి జీవితం అంతా సవ్యంగా సాగాలి అని అంటే ఇద్దరి మధ్యలో ఇది ఎంతోమంది చెప్తూనే ఉంటారు ఈ విషయం. ఇది ఎలా అనేదే ఎవరికి తెలియదు. ఒకరికొకళ్ళు క్షమించుకోవాలి కదా. భార్యాభర్తలు అన్న తర్వాత క్షమించాలి. క్షమాగుణం చాలా మంచిది అసలు. ఆ క్షమాగుణం లేకపోతే ఎవరిని సహించరు అసలు. సహించరు. నీ లెక్కేంటి, నువ్వేంటి అంటారు. అలా కాదు, ఇద్దరిని ఒకళ్ళొకరు రెస్పెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనిలో ఉన్న మంచి చెడుని రెండింటిని కూడా సమానంగా తీసుకోవాలి. ఈఎంఐలో ఉన్నా కూడా తీసుకోవాలి. మనం కూర్చుని మెల్లగా మాట్లాడుకోలేమో. నువ్వు మన ఇద్దరం పెళ్లి చూపులు చేసుకున్నా, లవ్ చేసుకున్నా, ఇష్టపడే చేసుకున్నప్పుడు ప్రతిదాన్ని మనం ఇష్టపడాలి. రెండోది ఏంటంటే ఒకవేళ నిజంగా నాలో నెగటివ్స్ ఉన్నా నువ్వు భరించమని నేను చెప్పకూడదు, కొంచెం మార్చుకోవడానికి ప్రయత్నించాలి. ఆ ప్రయత్నించినప్పుడే కదా మా అవతల అమ్మాయిలో కానీ అబ్బాయిలో కానీ కొంచెం నిదానం అనేది వస్తుంది. లేకపోతే ఆ అమ్మాయిలో కూడా ఏమవుతుంది, కోపం పెరిగిపోతుంది. అది ఆ ప్రయత్నం ఇద్దరు చేయాలి. ఒకళ్ళు చేయకపోతే ఒకళ్ళు ఇంగితం ఉన్న వాళ్ళు ఒకళ్ళని ఉంటారు, ఇద్దరు వాళ్ళన్నా చేయాలి. అదే కానీ తను చేయకపోతే నేనెందుకు చేయాలి అనేది అనుకుంటే కనుక ఎప్పటికీ సయోధ్య కుదరదు. వాళ్ళ క్షమాగుణం అనేది కలిగి ఉండాలి. భార్యని నలుగురిలో తిట్టడం, కొట్టడం, అవమానించడం, నీకేం తెలియదని తీసి పారేసేయడం, లోపల పో అనటం, తర్వాత నీకేమి రాదు, నీకేమి తెలీదు. ఇంట్లో మన సభ్యులైతే ఓకే, అది నిత్యం కలిసే ఉంటాము, అంత రహస్యం పెట్టుకోలేము, ఏదో కొన్ని తెలుస్తూ ఉంటాయి. కానీ ఎవరన్నా బయట నుంచి వచ్చారు, చుట్టాలు వచ్చారు, లేకపోతే ఫ్రెండ్స్ వచ్చారు, మనమే ఎక్కడికన్నా వెళ్ళాము, అది రోడ్ అవ్వచ్చు, మూవీ థియేటర్ కావచ్చు, కూరగాయల మార్కెట్ కావచ్చు, చుట్టాలింటి, ఎక్కడికి వెళ్ళినా ఒకళ్ళు నోరు పారేస్తారు భార్య మీద. అది ఏమవుతుందో తెలుసా, కొంతకాలానికి చూసి చాలా సంవత్సరాలు పడుతుంది దీనికి కూడా. గబక్కన అమ్మాయి అంత క్రాస్ చేసి అనాలని కూడా చూడదు. అది ఎప్పుడు చాలా కాలం చూసిన తర్వాత తను మొదలు పెడుతుంది. అతను ఏం చేశాడో తను అది చేయడానికి సిద్ధపడుతుంది. అది నువ్వు గ్రహిస్తావు కదా, గ్రహించి నువ్వు మానాలని నీకు అనిపించాలి కదా. నువ్వు అనిపించకపోతే ఏమవుతుంది, ఇద్దరు అనుకుంటుంటారా, అది ఇంకా గలీజ్గా ఉండదా, ఇంకెంత దరిద్రంగా ఉంటుంది అది. అందుకని ఇప్పుడు నువ్వు చేసిన తప్పు వల్లే కదా ఆ అమ్మాయి అలా చేసింది, లేకపోతే ముందు ఆ అమ్మాయి మొదలుపెట్టింది అనుకో, నువ్వు చూసి నువ్వు చేస్తున్నావు అంటే ఇద్దరిలో ఏ ఒక్కరికైనా ఆ ఇంగితం అనేది ఉండాలి. నేనంటే తను అంటున్నాడు, మనం మారాలి,
లేదా అతను అంటున్నప్పుడు తిరిగి అమ్మాయి అంటుంది తను మానాలి అని ఎవరో ఒకళ్ళు అనుకోవాలి. అనుకోకపోతే ఇద్దరు కలిసి అనుకుంటుంటే చాలా దరిద్రంగా ఉంటుంది అది. కాబట్టి అలా చేయకూడదు. ఫైనల్గా మేడం, ఒక మూవీలో చెప్పినట్టు ప్రేమ కొద్ది రోజులే బాగుంటుంది అని ఒక మూవీలో చెప్పారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మేడం? ప్రేమ కొద్ది రోజులే అంటే దీనికి ఎలా చెప్పాలి? ఇప్పుడు అవసరం తీరంగానే ఇందాక మనం చెప్పుకున్నట్టు లైఫ్ టైం గురించి నేను మాట్లాడాను ఇందాక. ఇప్పుడు అవసరం తీరంగానే వెళ్ళిపోతే అది ప్రేమ అనుకోదు కదా. అది కొద్ది రోజులే ప్రేమ నిలబడుతుందా అంటే నీకు అవసరం ఉండి అతనితో ప్రేమించినట్టు నటించావా? ప్రేమకి నటన ఏంటి నాకు అర్థం కాలేదు. నటించేదాన్ని ప్రేమ అనరు, ప్రేమ అనేదాన్ని నటన అనరు. ప్రేమ కొద్ది రోజులు ఎలా ఉంటుంది? అసలు ప్రేమ అనేది ఎటర్నల్ అంటారు. అది ఎప్పటికీ కూడా అది తగ్గిపోదు. ఆ ప్రేమ అనేది శాశ్వతం. ప్రేమ అనేది ఇంకోటి తెలుసా? ప్రేమ కొద్ది రోజులే ఉండేది కాదు. ప్రేమ త్యాగాన్ని కోరుతుంది. త్యాగాన్ని కోరే ప్రేమ మధ్యలో ఎలా కట్ అయిపోతుంది? లేదు. ఒక వస్తువు పట్లే కానీ ఒక మనిషి పట్లే కానీ మనం పెంచుకుంటే మమకారాన్ని, అది మనకి ఎప్పటికీ కూడా ఇంకా పెరుగుతుంది కానీ తరగదు. ఆ వస్తువు అంటే ఇష్టం ఉంటుంది, ఖచ్చితంగా దాచిపెట్టుకుంటాం లోపల. అలాగే ఒక మనిషి మీద ఎందుకు ఉండదు? ఇవన్నీ సినిమాలు ఏంటంటే జనం వచ్చి చూడాలి, వాళ్ళకి కలెక్షన్స్ రావాలి, డిఫరెంట్ టైటిల్స్ పెట్టుకుని సినిమాలు తీయడమే తప్ప అవి నిజ జీవితంలో అలా ప్రేమలు కలకాలం ఉంటాయంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే చాలా రేరెస్ట్ కేసులు. అవి బాగా శత్రుత్వాలు ఉంటాయి. బాగా ఇష్టమైన వాళ్ళ మధ్యనే తెలియకుండానే అగాధాలు సృష్టించబడతాయి. ఎవరి ద్వారానైనా గొడవలు రావచ్చు. వీళ్ళకి చెప్పుడు మాటలు నమ్మే ఒక బుద్ధి ఉంటే కనుక ఖచ్చితంగా ఆ ప్రేమలో కట్ అయిపోతాయి. ఆ సందర్భాలు వేరు. కానీ అలాగే భార్యాభర్తల మధ్యన కూడా అక్రమ సంబంధాలకు దారితీసిన, లేకపోతే భార్య ప్రవర్తన సరిగ్గా లేకపోయినా ఇంట్లోనే చాలా జరుగుతూ ఉంటాయి. నేను చెప్పచ్చో లేదో నాకు తెలియదు. కొంతమంది భార్యలు ఉంటారు, ఇంట్లో వస్తువులు గోల్డ్ కానీ సిల్వర్ కానీ డబ్బులు కానీ భర్తకు తెలియకుండా తీసుకెళ్ళిపోవడము, వాళ్ళ సొంతానికి ఖర్చు పెట్టుకోవడము, ఆఫీసు క్యాంప్ అని చెప్పి టూర్లకు వెళ్ళిపోవడము, ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటారు. ఇలాంటివి చేసినప్పుడు కూడా ప్రేమలు తగ్గిపోతూ ఉంటాయి. తప్పితే ప్రేమలో ఎక్కువ టైం ఉంటే మంచిదా కాదా, బాగుంటాయా బాగోదా అనేది మాత్రం లేదు. థ్యాంక్ యూ మ్యామ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.